అన్న ఏంటన్నా దేవరా మూవీ గురించి అందరూ ఇట్లా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. కొరటాల శివ బాగానే తీస్తాడు అనుకుంటాం, ఇంకా ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చింపేశాడు. ఎందుకు ఇట్లా అందరూ ఇట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు? అసలు మ్యాటర్ ఏంటి? వాళ్ళంతా కూడా యాంటీ ఫ్యాన్స్. నేను చెప్తున్నాగా, దీంట్లో ఎన్టీఆర్ మీద పగ సాధించడమే కనబడుతుంది. సినిమా చూడండి, చూసి మాట్లాడండి. సినిమా చూసిన వాళ్ళకి బాగా క్షుణ్ణంగా అర్థమవుద్ది. అర్థమైందా? ఇక్కడ మాట్లాడే వాళ్ళందరూ కూడా సినిమాలు సరిగ్గా చూసిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ యాంటీ ఫ్యాన్స్. ఒక ఎన్టీఆర్ని తొక్కాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని గేమ్ ప్లే అనేది స్టార్ట్ చేశారు. ఇది చాలా వరకు నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ యాక్టింగ్ చూడండి, సింగిల్ టేక్లో మొత్తం ప్రతిదీ కూడా ఎంత క్లియర్గా కనబడిందంటే సినిమాలో. ఆ ఫైట్లు కానీ, అసలు సముద్రం దగ్గర ఫైట్ అయితే నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఆ సీన్ ఒక్కదానికోసం వెళ్ళొచ్చు సినిమాకి, అంత బాగుంది సినిమా. ఈ బాహుబలితో కంపేర్ చేస్తున్నారు ఈ మధ్య. బాహుబలిలో లాస్ట్లో కట్టప్ప పొడిచేసాడు కదా బాహుబలిని, అలాగే ఇలా తండ్రిని పొడిచేసాడు. అది సిచ్యువేషను సెకండ్ పార్ట్లో కనబడుతుంది మనకు విజువలేషను. ఇప్పుడు ఏం తెలవదు అది. ఇప్పుడు థియేటర్ దగ్గర అదే కట్అవుట్ కాల్చేశారు, మరి ఫ్యాన్స్ దేనికన్నా? అది లేదు లేదు లేదు, అది కట్అవుట్ కాల్చడం కాదు. అక్కడ క్రాకర్స్తో సెలబ్రేషన్ చేస్తుంటే ఆ నిప్పురవలు ఏవైతే ఉన్నాయో ఈ అక్కడ కట్అవుట్ మీద కాగితాలతో దండ పెట్టడం జరిగింది. దానికి ఫైర్ అయింది అన్నమాట. అంతేగాని ఎవరో స్వతంత్రంగా ఏది కాల్చింది లేదు అక్కడ అదంతా ఫేక్. వాళ్ళందరూ ఫేక్ రివ్యూస్ చెప్తున్నారు. అక్కడ ఎన్టీఆర్ సినిమా పోయిందని కట్అవుట్ కాల్చేశారు ఫ్యాన్స్ అంటున్నారు, కానీ అదంతా ఫేక్ రూమర్స్ అవన్నీ కూడా. ఇంకా సో సినిమా హిట్ అన్న ఓవరాల్గా? పక్కా హిట్ ఇది ఖచ్చితంగా. నేను చెప్తున్నాను కదా, ఇప్పటికైతే 450 కోట్లు అయితే వసూలు చేసింది. ఇంకా ఇంకొక వారంలో మొత్తం అయితే రికార్డ్ బ్రేక్ చేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు అన్న. ఇది మీరు చూసారంటున్నారు కదా, మీకు ఓవరాల్ గా సినిమాలో ఏం నచ్చిందన్న? సినిమాలో మన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అయితే సూపర్ ఉందబ్బా, మామూలుగా లేదు. అసలు కాళ్ళు ఎగరేసుకునేటట్టు ఉంది క్యారెక్టరైజేషన్. ఇంకొకటి చిన్న చిన్న ల్యాగ్లు ఎక్కడ అనిపించినాయి అంటే, హీరోయిన్ పెద్ద అవసరం లేదు అనిపించింది సినిమాకి. అంత క్యారెక్టరైజేషన్ ఏమి ఇవ్వలేదు, అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కొరటాల శివ. మరి పార్ట్ 2కి ఏమైనా ఇస్తాడేమో చూడాలి. ఓవరాల్గా అసలు సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో సినిమా ఓవరాల్ హిట్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. ఓకేనా, థ్యాంక్ యూ. అసలు తగ్గేదేలే.